అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజైతే మీ ముందరికి బెంగళూరు స్పెషల్ అండి. బెంగళూరులో చిన్న చిన్న బండ్లలో అక్కడక్కడ టిఫిన్ సెంటర్‌లో మనకి ఆలుగడ్డ పల్లి అనేది ఈజీగా దొరికిపోతుంది. టేస్ట్ చాలా బావుంటుంది. ఈరోజైతే మనం ఆ రెసిపీ అయితే చేసేద్దాము. చేయడం చాలా ఈజీ. దానికి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ, ఒక చిన్న టమాటా, అలాగే ఒక పెద్ద ఉల్లగడ్డను 4 ముక్కలుగా కట్ చేసి ముందుగానే ఉడకబెట్టుకున్నానండి. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ముందుగా మనం ఒక బౌల్‌లో ఒక స్పూను శనగపిండిని మనం నీళ్లు వేసి కలుపుకుందాము. ఈ శనగపిండి అనేది మనకు మంచి బైండింగ్ లాగా, మంచి గ్రేవీలా రావడానికి తోడ్పడుతుంది మన ఆలుగడ్డ పల్యాలో. ఈ విధంగా మనకు ఎక్కడ గడ్డలు లేకుండా దీన్ని బాగా కలుపుకోవాలి నీళ్ళగా. ఒక స్పూన్ అయితే వేసాను నేను. ఇప్పుడు దీన్ని పక్కన అయితే పెట్టేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో 2 చెంచాల నూనె అయితే పోసుకున్నాను అండి నేను. నూనె వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు ఉన్నాయి కదా, ఆ ఎర్రగడ్డ ముక్కలను అయితే వేసేద్దాము. ఎర్రగడ్డలు మనము ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకు కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఎర్రగడ్డలు అయితే కలర్ మారాయి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, నేను మీడియం సైజ్ టమాటాని తీసుకున్నాను ఒకటి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది కూడా మనకు ఒక 3 సెకండ్ల లాగా మెత్తబడేంత ఫ్రై చేసుకుందాం టమాటాలు. ఇప్పుడు రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకుందాము. అలాగే కొద్దిగా కరివేపాకు అండి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఒక్క 2 సెకండ్ల అలాగా ఫ్రై అయితే చేసుకుందాం మనము. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మొత్తం మసాలాలో బాగా పసుపు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఒక్క సెకండ్ అలాగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ముందుగానే ఉడకపెట్టుకున్న ఉల్లగడ్డలు ఉన్నాయి కదా, అది బాగా ఇట్లా పొడి పొడిగా చేసి వేసేయడమే. కొద్దిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా ఒక 1/4 స్పూను వేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం వేసామంటే మనకు ఉల్లగడ్డలకు అలాగే మసాలా బాగా మిక్స్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామూలుగా మనం పూరీకి చేస్తాం కదా ఉల్లగడ్డ కుర్మా అనేది, అది చప్పగా ఉంటుంది. కొంచెం ఇంచుమించు ఇలాగే ఉంటుంది, కానీ దాంట్లో మనం కొన్ని ఐటమ్స్ వేయము, దీంట్లో కొన్ని ఐటమ్స్ వేసాము. అంటే అల్లం తెల్లగడ్డ వేసాము, అలాగే ముందు ముందు కారం వేస్తాము, నిమ్మరసం కూడా వేస్తాము. ఒక 2 సెకండ్లు అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్ళైతే పోసుకుందామండి. ఇది మనకు గ్రేవీలో కావాలి కాబట్టి మనం నీళ్ళైతే పోసుకోవాలి. ఇది మనకు వేడి వేడి ఇడ్లీ కానీ దోశలకు కానీ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అలాగే ఊతప్పం కూడా చాలా బాగుంటుంది. పూరికి కూడా చాలా బాగుంటుందండి. పూరికి అన్నప్పుడు మనం గట్టిగా చేసుకోవాలి. మనకు ఇడ్లీ దోశ అన్నప్పుడు కొంచెం మనకు పలసగానే ఉండాలి. చూసారు కదా, నీళ్ళు వేసిన తర్వాత మనకి ఇలా బాగా పొంగు రావాలి. ఒక్క నిమిషం అయితే మనము స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి, ఆ శనగపిండి మిశ్రమాన్ని మొత్తము ఈ మసాలాతో వేసేయాలి. ఇప్పుడు మనం వేసిన శనగపిండి మొత్తం ఆ మసాలా నీళ్ళలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి మనము. ఇక్కడే మనకు ప్రాసెస్ అనేది ఉంటుంది. స్టవ్ అనేది నేను హై ఫ్లేమ్లో పెట్టాను కదా, ఇప్పుడు దీన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. ఎందుకంటే మనకి ఇది ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి. మనం వేసిన శనగపిండి మొత్తం మన ఉల్లగడ్డలో కానీ దాంట్లో అంతా బాగా పట్టాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే కారం వేసానండి. కారం ఖచ్చితంగా ఇప్పుడే వేసుకోవాలి. ముందుగా వేసేసామంటే మనము ఉల్లగడ్డ అనేది ఆ కారం పట్టేస్తుంది, మనకు కారం అనేది తెలియదు. ఈ స్టేజ్లో వేసామంటే మనకు తినేటప్పుడు కొద్దిగా కారం కారంగా ఉంటుందండి. మరి చప్పగా లేకుండా మనకు కొద్ది కారకారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా ఒక 2 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, మన గ్రేవీ అనేది లైట్గా థిక్ అవుతుంది కదా, మంచి సువాసన అయితే వస్తుందండి. ఇది కరెక్ట్గా చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఫ్రెష్ కొత్తిమీర వేసుకునేసి నేనైతే సగం నిమ్మకాయ తీసుకున్నాను అండి. ఆ సగం నిమ్మకాయలు కూడా కొంచెమే పిండాను, సగం కూడా పిండలేదు. నిమ్మకాయ అనేది మనం చాలా తక్కువగా పిండుకోవాలి. ఎందుకంటే నిమ్మకాయలో చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి పులుపు కూడా ఎక్కువగా ఉంటుంది, బట్టి కొంచెమే పిండుకోవాలి మనము. సగం నిమ్మకాయలో కొద్దిగానే పిండుకోవాలి. సగం కూడా పిండామంటే మనకు అనుకున్న టేస్ట్ అయితే రాదు. ఇప్పుడు ఆ కర్రీ అంతా పుల్లగా అయిపోతుందండి. కొద్దిగా పిండుకోవాలి మనము. ఆ సగంలో కూడా కొద్దిగానే పిండుకోవాలి. మన బెంగళూరు ఆలుగడ్డ పల్లి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికైతే వేడి వేడిగా ఇడ్లీని సర్వ్ చేసుకుందామండి. ఈ వేడి వేడి ఇడ్లీకి ఈ ఆలుగడ్డ పల్యానికైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది. గుమ్మ గుమ్మలాడుతూ టేస్ట్ అయితే చూసిన నోట్లో నీరు ఊరుతాయండి, అంత బాగుంటాయి. మనకు కారం కారంగా కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.